హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ధార్మిక వ్లాగ్స్. ఈ వ్లాగ్లో ఏంటంటే 3 days ఆఫ్ డైట్ ఉంటుంది అనమాట, విత్ రెసిపీస్. కొన్ని రెసిపీస్ ముందు వీడియోస్లో కూడా ఉంటాయి, వాటిని నేను డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తా చూడండి. అండ్ మీరు ఒక్కొక్క డే ఆఫ్ డైట్ని 2 days పాటించాల్సి ఉంటుంది అనమాట. అండ్ టైమింగ్స్ పక్కాగా ఫాలో అవ్వండి. 2 to 3 liters ఆఫ్ వాటర్ పక్కాగా తీసుకోండి అనమాట. ఇంకా నిద్ర కూడా సరిగ్గా నిద్రపోండి. ఎవ్రీడే మార్నింగ్ మీకు కాఫీ లేదా టీ అలవాటు ఉంటే పక్కాగా ఒక చిన్న కప్పులో హాఫ్కి తీసుకోండి అనమాట కాఫీ. ఆ మార్నింగే ఇంకా కాఫీ తీసుకున్న తర్వాత మీరు 8:30 అలాగా గోరువెచ్చని వాటర్లోకి లెమన్ పిండుకొని తీసుకోండి. మీకు లెమన్ వంటకపోతే చియా సీడ్స్ వేసుకొని తీసుకోండి అనమాట. తర్వాత 5th డే మార్నింగ్ స్మూతీకి ఏంటంటే కొన్ని వాటర్ మెలన్ పీసెస్ తీసుకోండి. మింట్ లీవ్స్ కానీ కరివేపాకు కానీ ఒక 4-5 తీసుకోండి. ఆల్మండ్స్ ఒక 2, సన్ఫ్లవర్ సీడ్స్ కొన్ని, పంకిన్ సీడ్స్ కొన్ని, ఇంకా అంజీర్, ఆల్మండ్స్ ఒక 2, ఇవన్నీ స్మూతీ లాగా చేసుకొని జింజర్ కూడా యాడ్ చేసుకోండి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత లెమన్ పిండుకొని వీట్ గ్రాస్ పౌడర్ వేసుకొని తాగండి. ఒక 200 ml అనమాట. ఇంకా 11:30 to 12కి 3 to 4 tablespoons ఆఫ్ బ్రౌన్ రైసో, రెడ్ రైసో, క్వినోవానో, జొన్న అన్నమో విత్ సాంబార్, నార్మల్ మన ఇంట్లో చేసుకునే సాంబారే, విత్ లాట్ ఆఫ్ వెజ్జీస్, క్యారెట్ వేసుకోండి, మునక్కాయలు వేసుకోండి, ముల్లంగి వేసుకోండి, విత్ ఒక 2 egg whites తీసుకోండి అనమాట. ఇది 11:30 to 12 o'clockకి అయిపోవాలి. మళ్ళీ ఆఫ్టర్నూన్ 3 o'clockకి కాఫీ విత్ 2 మ్యారీగోల్డ్ బిస్కెట్స్ అయినా తీసుకోండి. లేదంటే మన ఫస్ట్ వీడియోలో, లాంగ్ వీడియోలో ఫ్రూట్స్ ఉంటాయి, ఆ ఫ్రూట్స్లో ఏదో ఒక ఫ్రూట్ తీసుకోండి అనమాట. 3 o'clockకి కాఫీ అన్న తీసుకోండి, ఫ్రూట్ అన్న తీసుకోండి. ఇంకా ఈవినింగ్ 6:30 to 7కి ఒక ఆమ్లెట్, ఒక ఆనియన్ పీసు, టమాటో పీసు, కీరా పీసెస్ ఒక 3 to 4. ఇది మన 5th డే ఆఫ్ డైట్ అనమాట. ఒకవేళ మీకు నైట్ ఆకలేస్తే 9 o'clockకి ఒక కప్పు వాటర్ మెలన్ తీసుకోండి అనమాట. ఇంకా 6th డేకి వచ్చేస్తే 6th డే సేమ్ మార్నింగ్ కాఫీ తీసుకోండి, లెమన్ వాటర్, చియా సీడ్స్ ఏదో ఒకటి తీసుకోండి. స్మూతీకి వచ్చేసి గ్రీన్ యాపిల్ ఒక 5 to 6 pieces, కీరా ఒక 3 pieces, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఒక tablespoon, వాల్నట్, పిస్తాసు, డేట్, 2 almonds, క్యారెట్ కొన్ని పీసెస్, జింజర్ వేసి బ్లెండ్ చేసుకున్న తర్వాత ఫిల్టర్ చేసి వీట్ గ్రాస్ పౌడర్ వేసుకొని తాగండి అనమాట. ఆఫ్టర్నూన్ వచ్చేసి 3 to 4 tablespoons ఆఫ్ రైస్, క్వినోవానో, రెడ్ రైసో, బ్రౌన్ రైసో, బ్లాక్ రైసో మీ ఇష్టం అనమాట, జొన్న అన్నమో, బాస్మతి రైసో. ఇంకా ఫిష్ ఒక 2 pieces, ఇంకా ఆకు ఫ్రై అనమాట. ఇంకా రెసిపీ విషయానికి వచ్చేస్తే ఫిష్ని మీరు ఉప్పు, పెప్పర్ పౌడరు వేసి, ఇంకా మీకు కావాలనుకుంటే కొంచెం కారమో, ధనియాల పౌడర్ వేసి కొంచెంసేపు మ్యారినేట్ చేసుకున్న తర్వాత లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ వేసుకొని పెనం పైన కాల్చేసుకోండి అనమాట. తినండి అనమాట. ఇంకా ఆకు ఫ్రై విషయానికి వచ్చేస్తే ఈ రెసిపీ నేను ఇంతకుముందు మన లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను అనమాట, మీరు వెళ్ళి చూడండి. లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. ఇంకా 3 o'clockకి మీకు కాఫీ విత్ 2 మ్యారీగోల్డ్ బిస్కెట్స్ కానీ ఫ్రూట్ కానీ తీసుకోండి. ఇంకా ఈవినింగ్ 6:30 to 7 వచ్చేసి సేమ్ ఫిష్ ఒక పీసు విత్ కొన్ని కీరా పీసెస్, టమాటో పీసెస్, ఆనియన్ పీసెస్, కొత్తిమీర, తెల్ల నువ్వులు అవన్నీ కూడా పైన సాలడ్ లాగా వేసుకొని తీసుకోండి అనమాట. ఇది 6th డే ఆఫ్ డైట్. నైట్ మీకు ఆకలేస్తే 2 అంజీర్ తీసుకోండి. ఇంకా 7th డే ఆఫ్ డైట్ వచ్చేసి మార్నింగ్ సొరకాయ ఉంటాయి కదా, అవి ఒక 5 to 6 pieces తీసుకోండి. ఒక డేట్, ఆల్మండ్స్ 2, అంజీర్ 1, నల్ల ద్రాక్ష 2, పిస్తాస్ 2, కీరా వచ్చేసి ఒక 4-5, అల్లం 1 ఇంచు, ఇవన్నీ కూడా బ్లెండ్ చేసుకొని వడగట్టుకొని వీట్ గ్రాస్ పౌడర్ ఒక tablespoon యాడ్ చేసుకొని తాగండి అనమాట. మార్నింగ్ కాఫీ లేదంటే లెమన్ వాటర్, చియా సీడ్స్ ఇదైతే పక్కా అనమాట. కాఫీ మీకు ఇష్టం ఉంటే తీసుకోండి, లేదంటే లేదు. దాని తర్వాతనే ఈ స్మూతీ 9 o'clock కల్లా కంప్లీట్ చేయాలి. ఇంకా ఆఫ్టర్నూన్ 11:30 to 12 o'clockకి ఏంటంటే చన్నా రైస్ అనమాట. మీరు ఆయిల్లో ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికము, చిల్లీస్, ఇంకా బీన్స్ ఇవన్నీ వేసుకొని లాస్ట్లో మీరు ఉడకబెట్టుకున్న చెన్నా వేసేసుకోండి. లేకపోతే రాజ్మా ఉంటుంది కదా, అది వేసేసుకోండి. కొన్ని పుదీనాలు కూడా వేసేసుకొని కలిపేసుకొని రైస్ వేసేసుకొని కలిపేసుకోండి అనమాట.
ఈ పిక్ ఊరికే చూపించడానికి అనమాట. ఇలా ఉండదు. మీరు చెప్పినట్లు చేసేసుకొని బ్రౌన్ రైసో రెడ్ రైసో క్వినోవానో ఏదో ఒకటి యాడ్ చేసేసుకొని తినేసేయండి. 11:30 నువ్వులు పౌడర్ చేసి ఇంకా వాల్నట్ని పౌడర్ చేసి దీనిపైన యాడ్ చేసి తినండి అనమాట. నిమ్మకాయ పిండి వేసుకొని ఇది 11:30 to 12 అయిపోవాలి. 3 మీకు కాఫీ విత్ మ్యారీగోల్డ్ బిస్కెట్స్, లేదంటే మీకు కావాలనుకుంటే ఫ్రూట్ తినండి. ఈవినింగ్ 6:30 to 7 వచ్చేసి ఒక రోటీ విత్ బఠానీ ఫ్రై అండ్ చెన్నా కర్రీ అనమాట. బఠానీ ఫ్రై తెలుసు కదా, ఆనియన్ చిల్లీ వేసేసి బఠానీలు వేసేసుకొని కొంచెం ఉప్పు, మీకు కావాలనుకుంటే కొంచెం లైట్గా కారం యాడ్ చేసుకోండి. లాస్ట్లో వాల్నట్ పౌడరు ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ పౌడరు యాడ్ చేసేసుకోండి అనమాట. ఒక రోటీతో పాటు ఈ బఠానీ ఫ్రై వచ్చేసి ఒక 3 to 4 tablespoons తీసుకోండి. ఇంకా చెన్నా కర్రీ వచ్చేసి శనగల్ని నైట్ నానబెట్టేసి ఉడకబెట్టేసుకోండి ఒక 3 విజిల్స్. తర్వాత మిక్సీలోకి ఒక ఇంచ్ అల్లము, ఒక 3 to 4 తెల్లగడ్డలు, అవే గార్లిక్, ఇంకా చిల్లీస్ ఒక 2 to 3 వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. తర్వాత ఆయిల్ పెట్టేసి అందులోకి ఒక బిర్యానీ ఆకు, ఏలకబుడ్డ, చెక్క వేసుకొని, నా దగ్గర ఏలకబుడ్డ లేదు అందుకే వేయలేదు. తర్వాత ఆనియన్స్ వేసేసుకొని అది బాగా వేగిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అల్లము, అది వేసేసుకోండి. తర్వాత ఒక టమోటాని కూడా పేస్ట్ చేసేసుకోండి, అది కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి. తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి వస్తుంది, మీరు ఆయిల్ కొంచెమే యూజ్ చేసుకోండి. తర్వాత మీరు పక్కన పెట్టుకున్నారు కదా ఆ చెన్నాస్ యాడ్ చేసుకొని, అంతకుముందు ఒక కొంచెం పసుపు, కారము, ధనియాల పొడి, ఇంకా జీలకర్ర పొడి కూడా యాడ్ చేసేసుకోండి అనమాట. ఇంకా అలా చెన్నాస్ వేసేసుకున్న తర్వాత ఒక 4 to 5 minutes అలా బాగా తిప్పి ఒక 10 minutes వదిలేయండి. కర్రీ అయిపోతుంది అనమాట. ఇది ఒక 3 to 4 spoons తీసుకోండి. ఇది 7 days ఆఫ్ డైట్ ఇంతటితో కంప్లీట్ అవుతుంది అనమాట. ఇంకా మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసేద్దామన్నమాట. రాజశ్రీ కొయ్యాడ 8072 వాళ్ళు అడిగారు, డైలీ బ్రేక్ఫాస్ట్లో సీడ్స్ని నైట్ సోక్ చేయాలా అనేసి. అవునండి, మీరు నైటే సోక్ చేసేసుకొని మార్నింగ్ స్మూతీ చేసేసుకోవాలన్నమాట. ఇంకా ఎమ్మీ రెసిపీ 7211 వాళ్ళు అడిగారు, ఆఫ్టర్నూన్ పడుకోవచ్చా అనేసి. అవును, మీరు పడుకోవచ్చు, కాకపోతే నైట్ అయితే పక్క 10:30కి పడుకోగలిగితేనే మీరు పొగలు నిద్రపోండి. అండ్ ఈ క్వశ్చన్ చాలామంది అడిగారనమాట, హౌ మెనీ కేజెస్ యూ లాస్ట్ అని చెప్పేసి. నేనైతే ఈ డైట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక 2.5 kg 3 kgs తగ్గా అనమాట 1 monthలో. అండ్ ఈ డైట్ తీసుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని అడిగారు కదా, ఈ క్వశ్చన్కి నేను డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట, ఒకవేళ వస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేసి. సో మీకు మిడిల్లో ఆకలి అయితే ఏం తినాలి, ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉన్నాయా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అనమాట. ఇంకా స్వీట్ క్రేవింగ్స్ వస్తే ఖర్జూరం తీసుకోండి అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. మీరు నా వీడియో చూస్తున్నట్లయితే మీరు నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం షేర్ చేయడం వల్ల మీలాంటి వాళ్ళకి కొంతమందికి ఉపయోగపడుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.